హాయ్ హలో వెల్కమ్ టు శ్రావణ హెల్త్ టిప్స్. నేను మీ శ్రావణి. మనతో పాటు ఈరోజు డాక్టర్ అమూల్య కీర్తి మేడం ఉన్నారు. ఈరోజు మెనోపాజ్ అంటే ఏంటి దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. హలో శ్రావణి, అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అమూల్య, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్, కుకట్పల్లి బ్రాంచ్. మెనోపాజ్ అంటే ఏంటి మేడం? అది ఏ వయసు వారికి వస్తుంది మేడం? సో శ్రావణి, మెనోపాజ్ ఆర్ కామన్గా మనం ముట్ట ఆగిపోవడం అనేది అంటాం కదా, ఇది నార్మల్గా అయితే 50-51 ఇయర్స్ అనమాట మన కంట్రీలో యావరేజ్ ఏజ్ ఆఫ్ మెనోపాజ్. సో పాస్ట్ 1 ఇయర్లో పీరియడ్స్ రాలేదు అంటే మోస్ట్ ప్రాబబ్లీ అది మెనోపాజ్ రీచ్ అయినట్టు. బట్ దీన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి కొన్ని బ్లడ్ టెస్ట్ ఉంటాయి. సీరం FSH అని ఒక హార్మోన్ టెస్ట్ ఉంటుంది అనమాట. ఒకవేళ లాస్ట్ 1 ఇయర్లో పీరియడ్స్ రాలేదు అంటే ఈ టెస్ట్ చేయించుకోవచ్చు. ఈ టెస్ట్ చేయించుకున్నాక ఆ లెవెల్స్ ఒకవేళ మనకి హై ఉన్నాయి అండ్ ఇవి 2 శాంపిల్స్ చేయాలి. ఒకటి ఫస్ట్ ఒక శాంపిల్ అండ్ ఆఫ్టర్ 4 వీక్స్ మళ్ళీ రిపీట్ చేస్తాం ఆ టెస్ట్. సో ఈ 2 శాంపిల్స్లో ఆ వాల్యూ అనేది హై ఉంది అంటే అప్పుడు మనం మెనోపాజ్ అని కన్ఫర్మ్ చేయొచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఈ మెనోపాజ్ అనేది 50 ఇయర్స్ కాకుండా చాలా ఎర్లీగా, ఇన్ఫ్యాక్ట్ 35-40 ఇయర్స్ ఏజ్కి కూడా కావచ్చు. సో అది ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటాం అనమాట. సో దీనికి కొన్ని రీజన్స్ ఉండొచ్చు. ఒక్కొక్కసారి గర్భసంచి తీసేయడం వల్ల కూడా పీరియడ్స్ ఆగిపోతుంది, అది సర్జికల్ మెనోపాజ్ అంటాము. అండ్ ఒక్కొక్కసారి ఇన్హెరెంట్గానే పీరియడ్స్ 35-40 ఇయర్స్కి ఆగిపోతాయి. ఓకే, సో దాన్ని కూడా మనము ప్రీమెచ్యూర్ మెనోపాజ్ అంటాం. అండ్ మెనోపాజ్ రీచ్ అయ్యే ముందు ఒక్కొక్కసారి పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ కావచ్చు. పెరి మెనోపాజ్ అంటే ఏంటి మేడం? సో బేసికలీ మెనోపాజ్ రీచ్ అయ్యే ముందు పెరి మెనోపాజ్ అంటాం అనమాట. జస్ట్ 1 to 2 ఇయర్స్ ప్రయర్ టు రీచింగ్ మెనోపాజ్. ఈ టైంలో కొంచెం పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా కావడము, ఒక్కొక్కసారి 4-5 మంత్స్కి ఒకసారి పీరియడ్స్ రావడము, వచ్చినప్పుడు కొంచెం హెవీ సైకిల్స్ ఉండడము, ఇవి పెరిమెనోపాజ్ సిమ్టమ్స్. అండ్ ఒకసారి మెనోపాజ్ వచ్చాక కొంతమందికి మెనోపాజల్ సిమ్టమ్స్ ఉంటాయి. నార్మల్గా బాడీలో ఓవరీస్ అనేవి, ఓవరీస్ ఆర్ మనం అండాశయం అంటాం కదా, అది ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ రిలీజ్ చేస్తుంది బాడీలోకి. ఈ ఈస్ట్రోజన్ అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్. అది మన హార్ట్కైనా మన బోన్స్కైనా అండ్ మన నార్మల్ జనరల్ స్కిన్ ఆర్ హెయిర్ టెక్స్చర్ ఇవన్నీకి చాలా ఇంపార్టెంట్ అనమాట. బట్ ఒక్కసారి మెనోపాజ్ రీచ్ అయ్యాక ఓవరీస్ ఫంక్షనింగ్ ఆగిపోతుంది కాబట్టి ఈస్ట్రోజన్ అనేది రిలీజ్ కాదు. సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఫేస్ మీద వ్రింకిల్స్ రావడము, హెయిర్ టెక్స్చర్ మారడము, అండ్ బోన్స్ వీక్ అవ్వడము, బోన్స్ వీక్ అయ్యేసి ఫ్రాక్చర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఒక్కొక్కసారి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ టైం నుంచి స్టార్ట్ అవ్వడం అనేది ఉంటుంది. అండ్ ఒక్కొక్కసారి వెజైనల్ రీజియన్లో బాగా డ్రైనెస్ ఉండడము, హస్బెండ్తో కలిసినప్పుడు ఇబ్బంది ఉండడము, అండ్ ఇన్ జనరల్ మూడ్ అనేది చాలా లో ఉండడము, ఒక్కొక్కసారి డిప్రెస్డ్ ఉండడము, అండ్ బాడీలో సడన్గా హీట్ వచ్చేసి వేడిగా అనిపించడము, హాట్ ఫ్లషెస్ అంటాం అనమాట. సో ఇవన్నీ మెనోపాజల్ సిమ్టమ్స్. మెనోపాజ్ వచ్చిన వారిలో నిద్రలేమి సమస్యలు వస్తాయా మేడం? మెనోపాజ్ రీచ్ అయ్యాక ఒక్కొక్కసారి స్లీప్ డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి. లేట్ నైట్ వరకు నిద్ర పట్టకపోవడము అండ్ ఎర్లీ మార్నింగ్ మెలకువ రావడము, ఇవి కూడా సిమ్టమ్స్ ఉంటాయి. మెనోపాజ్ వచ్చిన తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయా మేడం? మెనోపాజ్ వాళ్ళకి వెజైనల్ రీజియన్లో బాగా డ్రైనెస్ పెరగడము అండ్ హెల్దీ బ్యాక్టీరియా అనేది నార్మల్గా రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఎక్కువ ఉంటుంది. ఒక్కసారి మెనోపాజ్ రీచ్ అయ్యాక ఈ హెల్దీ బ్యాక్టీరియా అనేది తగ్గడం వల్ల అండ్ లైఫ్ స్టైల్ డిజీజెస్ లైక్ డయాబెటీస్ ఇవన్నీ రావడం వల్ల సో చిన్న ఇన్ఫెక్షన్ వచ్చినా బాడీ ఫైట్ చేసే ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది. సో యాజ్ అ రిజల్ట్ యూరినరీ ఇన్ఫెక్షన్ అయినా రావడం చాలా కామన్. థ్యాంక్ యూ మేడం, మెనోపాజ్ గురించి మాకు వివరంగా తెలియజేసినందుకు. చూస్తూనే ఉండండి శ్రావణ హెల్త్ టిప్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్. ప్లీజ్ ఫాలో ఇన్స్టా అండ్ ఫేస్బుక్ ఆల్సో. శ్రావణ హెల్త్ టిప్స్ వారిని కాంటాక్ట్ అవ్వాలి అంటే ఫర్ ఇంటర్వ్యూ కోసం శ్రావణ హెల్త్ టిప్స్ @gmail.comని కాంటాక్ట్ అవ్వచ్చు.